లేకపోతే లేదంటారు. ఇల్లు కడితే కట్టిర్రు అంటారు, కట్టకపోతే కట్టలేదంటాడు. కారు కొంటే కొన్నాడంటారు, కొనకపోతే కొనలేదంటారు. మాట్లాడితే మాట్లాడినంటారు, లేకపోతే లేదంటారు. పైసలు ఇస్తే ఇచ్చిందంటాడు, ఇవ్వకపోతే పిసినారంటాడు. అరే ఏ భయ్, మనం ఏం చేసినా కానీ ఏదో ఒకటి ఎవరో ఒకరు అంటూనే ఉంటారు. అంటూనే ఉంటారు. అంటున్నారని ఆగిపోకుండా సాగిపోయేలాగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రమే ఆ భయాన్ని జయించి మనం ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అరే నాకు అర్థం కాని విషయం ఏమే, ఈ ప్రపంచంలో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు అని అంటే చక్కన చెప్తారు మా అమ్మ అని చెప్తారు. ఇంకా ఇష్టమైన వ్యక్తి ఎవరు అంటే మా నాన్న అని చెప్తాడు. నీకు ఇష్టమైన నాయకుడు ఎవరు ఉన్నారా, ఉన్నారు అని చెప్తారు. నీకు ఇష్టమైన దేవుడు ఎవరైనా ఉన్నారా, ఉన్నారు అని అంటూ ఉంటారు. నీకు ఇష్టమైన ప్రదేశం ఏదైనా ఉందా, ఉంది అని చెప్తాం. అరే వీళ్ళందరినీ ఎవ్వరు ఏమనలేదా? మీ అమ్మ బాగా ఇష్టమైన వ్యక్తి అంట, మీ అమ్మని ఎవ్వరు ఏమనలేదా? మీ అమ్మని ఎవ్వరు విమర్శించలేదా? నీకు ప్రపంచంలోనే బాగా ఇష్టమైన వ్యక్తి మీ అమ్మ కదా. మీ అమ్మని ఎవరైనా ఏమనలేదా? ఎవరైనా తెలుసా? వాళ్ళ అత్తమ్మనే అన్నది ఎక్కువ మాటలు. వాళ్ళ అత్తమ్మ ఎన్ని మాటలు అన్నదో అమ్మని, అన్నదా లేదా? అవును సార్, నిజంగానే మస్తు అన్నది సార్ అన్నదా సార్. మళ్ళీ బాగా ఇష్టమైన వ్యక్తి మీ నాన్న అంటారు. మీ నాన్నని ఎవరు విమర్శించలేదు, ఎవరు ఏమనలేదా? మీ నాన్నని ఎవ్వరు ఏమనలేదా? ఎవరన్నారు తెలుసా? మీ అమ్మనే అన్నది ఎన్ని మాటలు అన్నది. నిన్ను కాకుండా విజయవాడ సంబంధం వచ్చింది, ఆ సంబంధం చేసుకుంటే నా జీవితం ఎంత బాగుండునో అని ఎన్నిసార్లు అన్నది వాస్తవానికి. అంటే వడాయం ఏంటి సార్ ఇక్కడ, నీకు బాగా ఇష్టమైన వ్యక్తి అమ్మ అంటున్నావు, అమ్మని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. బాగా ఇష్టమైన వ్యక్తి నాన్న అంటున్నాం, నాన్నని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. నీకు బాగా ఇష్టమైన దేవుడు, దేవుడిని కూడా విమర్శిస్తున్నారు కాదే. నీకు ఇష్టమైన దేవుడు అందరికి ఇష్టమైనది ఉంటుందా ఇక్కడ? ఉండదు. నీకు ఇష్టమైన ప్రదేశం ఒకటి ఉంటుంది, అందరికి అదే ఇష్టం ఉంటుందా? నీకు గోవా అంటే ఇష్టం, గోవా అంటే అందరికి ఇష్టం ఉంటుందా? అందరికి ఇష్టం ఉండదు కదా ఇక్కడ. నీకు బ్యాంకాక్ అంటే ఇష్టం, అందరికి బ్యాంకాక్ అంటే ఇష్టం ఉండదు కదా. నీకు ఒక నాయకుడు బాగా ఇష్టం అంటారు, ఆ నాయకుడు అందరికి అంటే ఇక్కడ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సెట్, ఎవరో ఏమో అనుకుంటున్నారని నువ్వు అక్కడే ఆగిపోతూ ఉన్నావు. మళ్ళీ ఏమనుకున్నా మనకు సంబంధం లేదు. నేను మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడే ప్రయత్నం చేస్తాను అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైతే నీ మైండ్లో ఉంటూ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. భయం లేదు భయ్యా నీకు, అసలు భయం లేదు. ఎవరో ఏమో అనుకుంటున్నారేమో అన్న ఆలోచనతో అక్కడే ఆగిపోయే ప్రయత్నం చేస్తున్నావు. ఫస్ట్ నేను కూడా అట్లనే అనుకున్నాను. ఈ ఎవ్వరు ఏమనుకుంటే నాకేంటి అసలు. ఇప్పుడు మీరు కూడా అనుకుంటున్నారు చాలా సేపటి నుంచి. మీరు అందరూ అనుకుంటున్నారా నేను ఆపేస్తున్నాను ఇక్కడ? ఆ? మీరందరూ అనుకుంటున్నారు కదా ఇక్కడ, మీకోసం వచ్చినా, నేను మీకోసం వచ్చినా అని అనుకుంటున్నారు కదా. మీ అందరూ అదే అనుకుంటారు కదా. మీ అందరు మీకోసం వచ్చినా అని మీరు అనుకుంటారు. కానీ నేను ఎవరి కోసం వచ్చాను తెలుసా? నా కోసమే నేను వచ్చాను ఇక్కడ. నా కోసమే నేను వచ్చాను. మీకోసం ఎందుకు వచ్చారు సార్ మీరు అని అంటే, ఎన్నిసార్లు అంత powerful గా మీరు అనుకుంటున్నారు, నేనేమనుకుంటున్నారు, నెక్స్ట్ ఏంటి అంటే ఏమనుకుంటారో ఏమో అనే విషయాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. మాట పడాలి, తప్పేం కాదు. మాట పడకుండా డెవలప్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఉలి దెబ్బలకు ఏమంటారు, ఆ డైలాగ్ బాగుంటుంది. చెప్పండి, మీ అందరికి వచ్చు, నాకు తెలుసు ఆ విషయం. వచ్చలేదా? కానీ ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశారా దాన్ని? చెప్పం, మనం భయపడతాం. అప్పుడు ఏమన్నా ఏమనుకుంటాడో ఏమో, ఆయన ఏమనుకుంటాడో ఏమో, ఈయన ఏమనుకుంటాడో ఏమో, వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, వీళ్ళు అరే వాళ్ళు ఏమన్నా అనుకోని భయ్, నువ్వు చెప్పాలనుకున్నావు పాయింట్ అక్కడ చెప్పాలి. వింటరా వినని, లేకపోతే వదిలేయి. వింటరా వినని, లేకపోతే వదిలేయి. కానీ మనం ఏం చేస్తామనంటే, సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో అని భయపడి ఆగిపోతూ ఉంటాం. వాళ్ళ ఫీలింగ్స్ అండ్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్పతే వాళ్ళ ఫీలింగ్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో. నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే, నువ్వు ఎంతో మందిని విన్నావు, ఎంతో మందిని కలిసావు కదా, ఎవరైనా గుర్తున్నారా నీకు ఇప్పటివరకు? ఇప్పుడు నేను చెప్తా ఉంటే నేను ఒక్కనే గుర్తొస్తున్నాను, నీకు అర్థమైతే లేదు. మిగతా ప్రపంచం మొత్తం మర్చిపోయినావు, మీ కుటుంబాన్ని మర్చిపోయి నేను చెప్పేది తింటున్నావు. నీకు అర్థమవుతుందా ఇప్పుడు? అంటే ఆయన పాయింట్ ఏంటంటే, ఇక్కడ నువ్వు నేను చెప్పే విషయాన్ని రేపు నన్ను కూడా మర్చిపోతావు నువ్వు. రేపు ఇంకో స్పీకర్ వచ్చి మాట్లాడతాడు, ఎల్లుండి ఆ స్పీకర్ కూడా మర్చిపోతావు. చివరికి వచ్చేసరికి నువ్వే గొప్ప స్పీకర్ అయిపోతావు. అంటే చూడు ఇక్కడ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సెట్ హియర్, వాళ్ళు ఏమనుకుంటారో అని పక్కన వినగా వాళ్ళ ఫీలింగ్స్ అండ్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో అని భయపడుతూ ఉంటామట వాస్తవం. డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ద ఫీలింగ్స్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ ద ఆడియన్స్. డోంట్ థింక్ టూ మచ్. బాగా ఆలోచించకండి వాళ్ళ ఫీలింగ్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది. ఇఫ్ దే లైక్స్ యూ దే రిమెంబర్ యూ, ఇఫ్ దే డోంట్ లైక్స్ యూ దే ఫర్గట్ యూ. అరే నచ్చితే గుర్తు పెట్టుకుంటారు, అవి నచ్చకపోతే వదిలిపెడుతూ ఉంటారు, అంతే కదా. నచ్చితే గుర్తు పెట్టుకోకపోతే వదిలేస్తూ ఉంటారు. మనం చెప్పే విషయాలు మీకు నచ్చితే నన్ను గుర్తు పెట్టుకుంటావు, ఎన్ని రోజులు గుర్తు పెట్టుకోవు, తర్వాత మళ్ళీ మర్చిపోతావా లేదా? అట్లనే ఎక్కడికి వెళ్ళినా కానీ అరే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ ఫీలింగ్స్ అండ్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటాయని నీ మైండ్లో ఉన్నంత సేపు నువ్వు మాట్లాడగలుగుతావా? మాట్లాడలేవు. ఒక్క విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయి. ఎందుకు అని అంటే, రామునంతటి వాడే రావణునికి నచ్చలా, రామునంతటి వాడే రావణునికి నచ్చలే, కృష్ణునంతటి వాడే కంసునికి నచ్చలే,
కృష్ణుని అంతటి వాడు కంసునికి నచ్చలే. అందరికీ నచ్చేలా అందరూ మెచ్చేలా బ్రతకాలి అని అంటే చనిపోయిన వ్యక్తి అయినా అయి ఉండాలి, చారిత్రక కట్టడమైన అయి ఉండాలట. చనిపోయిన వాళ్ళని అందరు ఇష్టపడుతూ ఉంటారు, చారిత్రక కట్టడాలని అందరు ఇష్టపడరు. ఆఫ్టర్ ఆల్ ప్రాణం ఉన్న మనుషులం మనము, మనని అందరూ నచ్చాలి, అందరూ మెచ్చాలి అనే కాన్సెప్ట్ నీ మైండ్లో ఉన్నంతసేపు, నీ మైండ్లో ఉన్నంతసేపు నువ్వు మాట్లాడడానికి భయపడుతూ ఉంటావు, మాట్లాడడానికి భయపడుతూ ఉంటావు. అరే నువ్వు మాట్లాడేది బాగుంటే గుర్తుపెట్టుకుంటారు, లేకపోతే వదిలేస్తుంటారు. నువ్వే ఇన్ని రోజులలో ఎంతో మందిని చూస్తున్నావు కదా, ఎంతమంది గుర్తున్నారు నీకు ఇప్పుడు అంటే? ఎవ్వరూ గుర్తులేరు, నేను ఒక్కనే గుర్తొస్తున్నాను నీకు. అంటే చూడండి ఇలా మారిపోతూ ఉంటుంది కదా. సో డోంట్ థింక్ టూ మచ్ అబౌట్. కాబట్టి ఇప్పుడు సడన్ గా మీరు ఇలా ఉన్నారు, సడన్ గా కూర్చొని ఉన్నారు, హ్యాపీగా క్లాస్ వింటూ ఉన్నారు, ఇలా చేయి ఉన్నది చూడండి, ఇలా పట్టుకోండి చూద్దాం, చెయ్యి ఇలా పట్టుకోండి. ఇలా చేయి పట్టుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న చీమ వచ్చింది, ఇక్కడ చీమ వచ్చింది, చీమ చీమ వచ్చింది అనుకోండి. చీమ ఎలా వస్తుంది? చీమ వచ్చి ఇలా ఇలా అంటూ ఉంటుంది కదా. చీమ వచ్చింది, చీమ వచ్చి ఇక్కడ ఉంది. ఏం చేస్తారు చీమ వచ్చి ఇక్కడ ఉంటే? ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి? చీమ, ఒక చీమ వచ్చి ఇలా ఉంది అనుకోండి, ఏం చేస్తారు దాన్ని? ఆ కొట్టి టప్పుకొని చంపేస్తారా? చంపేస్తారా? అవి అన్యాయం కదా ఇది, కొట్టి చంపేస్తారా? మరి కొట్టి చంపేయక ఏం చేస్తారు సార్? రావమ్మ చీమమ్మ, మా ఇంట్లో చక్కెర ఉంది, మా ఇంట్లో బెల్లం ఉంది, మా ఇంట్లో బెల్లం పుట్నాలు ఉన్నాయి, రామ్మ అని పిలుస్తారా? సరే అన్న కొట్టి చంపేస్తారు, చంపేస్తారు. కానీ ఒక విషయం ఏంటంటే శివుడాజ్ఞ లేనిదే చీమైన పుట్టదంటారే, శివుడాజ్ఞ లేనిదే చీమైన పుట్టదంటారే. అలా చీమని ఎవడేస్తారా? చీమల్ని చంపేయండి, భయం పోతుంది. అదేంటండి చీమల్ని చంపేస్తే భయం పోతుందా? ఏ చీమలు సార్ చీమల్ని చంపేస్తే భయం పోతుంది అంటే? ఎర్ర చీమల, నల్ల చీమల, దొడ్డు చీమల, సన్నం చీమల అని అనుకుంటున్నారు చీమలు. కానీ నేనేమంటానంటే కిల్ ద యాంట్స్, కిల్ ద యాంట్స్. అరే యాంట్ అంటే కూడా చీమనే కదా సార్, మళ్ళా యాంట్ అంటే కూడా చీమనే కదా సార్. కిల్ ద యాంట్స్, కిల్ ద యాంట్స్ అంటే ఏంటి చెప్పనా? కిల్ ద యాంట్, ఏఎన్టి. ఏంటిది అది? ఏఎన్టి. ప్రీషియస్ ప్రిన్సీ గారు, ఏఎన్టి అంటే ఏంటి అంటే ఏ ఫర్ ఆటోమేటిక్, ఏ ఫర్ ఆటోమేటిక్, ఎన్ ఫర్ నెగిటివ్, ఎన్ ఫర్ నెగిటివ్, టీ ఫర్ థాట్స్, టీ ఫర్ థాట్స్. ఆ ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ ని చంపేసే ప్రయత్నం చేస్తే, తీసివేసే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా నువ్వు ఆ భయంలో నుంచి బయటకు రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఏంటి ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ అని అంటే? ఎవరో ఏమో అనుకుంటారనే బూజు పట్టిన అరిగిపోయిన పాత ఆలోచనలు, ఫీలింగ్స్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ ద ఆడియన్స్ అనే ఆ పాత ఆలోచన, ఆ నెగిటివ్ ఆలోచనని ఎప్పుడైతే నీ మైండ్లో నుంచి తీసి పక్కన పెడుతూ ఉంటావో అప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడుతూ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నీకు భయం లేదు, నీకు అర్థమవుతుందా? నీకు భయం లేదు, నీకు అర్థమవుతుందా? నువ్వు ఆ నెగిటివ్ థాట్స్ ని క్యారీ చేస్తున్నావు, వాస్తవానికి నీ మైండ్లో ఆ నెగిటివ్ థాట్స్ నువ్వు క్యారీ చేస్తున్నావు, కాబట్టి అక్కడే ఆగిపోతున్నావు. చాలా మందికి ఇంకో పాయింట్ ఏంటంటే అపోహ ఉంటూ ఉంటుంది, మాట్లాడాలంటే అపోహలు వస్తూ ఉంటాయి. ఏంటి అపోహలు అంటే? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, వింటున్న వాళ్ళందరూ నన్ను జడ్జి చేస్తున్నారేమో అని భయపడుతూ ఉంటారు. ఇక్కడ మీరందరూ కూర్చొని వింటున్నారు కదా, మీరందరూ నేను చెప్పింది వినడానికి వచ్చిర్రా, నేను ఎట్లా చెప్తున్నాడో చూద్దామని వచ్చిర్రా? వినడానికే వచ్చిర్రు, అంతే కదా. మీరందరూ ఎవరైనా జడ్జి చేస్తున్నారా ఇక్కడ నన్ను? ఎవ్వరూ జడ్జి చేయరు. అసలు జడ్జెస్ ఉంటారా చెప్పండి? ఎంతమంది ఆడియన్స్ అందరూ జడ్జెస్ ఉంటారా? ఒక్కరు ఉంటారు, లేకపోతే ఇద్దరు ఉంటారు జడ్జెస్. మిగతా వాళ్ళందరూ ఆడియన్సే కదా, మిగతా వాళ్ళందరూ ఆడియన్సే కదా, అవునా కదా? మిగతా వాళ్ళందరూ ఆడియన్సే. కానీ మనం ఏమనుకుంటామనంటే చూడండి, నలుగురితో పెట్టినప్పుడు హ్యాపీగా మాట్లాడుతుంటారు, నలుగురు దోస్తులు కూడా మంచిగా మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఆ నలుగురు కింద కూర్చొని ఒక్కరు నిల్చొని మాట్లాడాడంటే ఈ నలుగురు నన్ను జడ్జి చేస్తారేమో అని భయపడుతుంటాడు ఆయన. ఈ నలుగురు నన్ను జడ్జి చేస్తారేమో అంటూ భయపడుతుంటాడు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఆ నలుగురు నీ ఫ్రెండ్సే కదా, నేను ఎందుకు జడ్జి చేస్తారు అని మన మనసులో అదే ఉంటుంది. అక్కడ కూర్చున్నారు వాటిని, నన్ను చూస్తున్నారు వాటి, వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, నన్ను జడ్జి చేస్తున్నారేమో అనుకుంటారు. ఆల్ ఆడియన్స్ ఆర్ నాట్ జడ్జెస్, ఆల్ ఆడియన్స్ ఆర్ నాట్ జడ్జెస్. వాళ్ళందరూ జడ్జి చేయరు నిన్ను. దే డోంట్ హ్యావ్ ఏ టైమ్ టు జడ్జ్ యూ, దే డోంట్ హ్యావ్ ఏ టైమ్ టు జడ్జ్ యూ. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అందరూ నేను వింటున్నారు అనుకుంటున్నాను, అందరు వినట్లేదు. కొంతమంది వాళ్ళ ఆయనతో గొడవ పెట్టుకుంటున్నారు వాస్తవానికి, ఇక్కడ వీడియోలు ఆఫ్ చేసుకొని. కొంతమంది పిల్లలతో గొడవ పెట్టుకుంటున్నారు, కొంతమంది వాళ్ళ అత్తమ్మతో గొడవ పెట్టుకుంటున్నారు, కొంతమంది ఏమో వంట చేస్తున్నారు వాస్తవానికి, అవునా కదా? కొంతమంది ఏమో ఆకలి వేస్తుంది సార్, ఆల్రెడీ 9 అవుతుంది, మీకు ఏదో పని లేదు, పొద్దుగాల ఎప్పుడో తిన్నా, మధ్యాహ్నం ఎప్పుడో తిన్నా, ఆల్రెడీ లైట్ బంద్ చేసుకొని వీడియో ఆఫ్ చేసుకొని తింటున్నాడు సార్. ఇక్కడ చూడండి, ఇక్కడనే ఇంతమంది వింటున్న క్రమంలో ఇన్నిన్ని పనులు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి చెప్పే దగ్గర వాళ్ళందరూ నేను జడ్జి చేస్తున్నారని ఎలా అనుకుంటావు నువ్వు? జడ్జెస్ అంతమంది ఉండరు. ఒకవేళ ఉంటే ఒకరు ఇద్దరు జడ్జెస్ ఉంటారు, ఆ ఒక్కరు ఇద్దరు జడ్జెస్ ఉండాలి కూడా వాస్తవానికి. మనం ఏం చెప్పాము, ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్తూ ఉంటారు మనకు తర్వాత, అంతే తప్పితే అందరూ జడ్జెస్ అనకూడదు. ఎందుకంటే
అసలు వాళ్ళకి జడ్జ్ చేసేంత టైం లేదు. ఆయనతో గొడవ పెట్టుకుని వచ్చి కూర్చుంటుంది నీ క్లాసులో. నువ్వు చెప్పేది వింటదా, అలా ఆయన గురించి ఆలోచిస్తుంది అంటే అలా ఆయన గురించి ఆలోచిస్తుంది. ఒక ఆమె తోటి కోడలతో గొడవ పెట్టుకొని వస్తుంది, వచ్చి కూర్చుంటాడు క్లాసులో. నువ్వేమనుకుంటావు? నన్ను చూసి ఇట్లా సీరియస్గా ఉందేమో అనుకుంటావు. నిన్ను చూసి సీరియస్గా లేదు అక్కడ ఆమె యాక్చువల్గా. ఎవరినో గొడవ పెట్టుకొని వచ్చిన ఆమెను ఊహించుకుంటుంది అక్కడ వచ్చి కూర్చొని. అంటే మనం ఏమనుకుంటామంటే మన ముందున్న ఆడియన్స్ అందరూ మనల్ని జడ్జి చేస్తున్నారేమో అని భయపడుతూ ఉంటాము. దే డోంట్ హ్యావ్ ఏ టైమ్ టు జడ్జ్ యూ. నువ్వు చెప్పేది నచ్చితే నేను చూస్తారు, లేకపోతే కిందికి చూస్తారు. కిందికి చూడగానే చేతిలో ఫోన్ ఉంటుంది, చేతిలో ఫోన్ ఇట్లా ఓపెన్ చేయగానే ఫేస్బుక్లో సునీల్ కుమార్ గాజులా కనబడతాడు, నన్ను చూస్తూ ఉంటారు వాళ్ళు. ఫేస్బుక్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లో కూడా సునీల్ కుమార్ గాజులా కనబడతాడు, నన్ను చూస్తారు వాళ్ళు. వాట్సాప్ ఓపెన్ చేస్తారు, వాట్సాప్లో కూడా ఎవరు కనబడతారు? సునీల్ కుమార్ గాజులా కనబడతారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో ఎవరి వీడియోలు కనబడతాయి? సునీల్ కుమార్ గాజులా కనబడతారు, నన్ను చూస్తూ ఉంటారు. అంటే ఇక్కడ చూడ పాయింట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సెట్ హియర్. మీరు ఏమనుకుంటారు అని అంటే చూసేటోళ్ళందరూ వినేటోళ్ళందరూ నిన్ను జడ్జ్ చేయడానికి వచ్చిరేమో, వాళ్ళందరూ జడ్జిలని భయపడిపోతూ ఉంటారు వాస్తవానికి. ఇదొక పెద్ద అపోహ, ఇదొక పెద్ద అపోహ. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మీరు ఎవ్వరు నన్ను జడ్జ్ చేయడానికి రాలేదు. మీరు జడ్జ్ చేయడానికి వచ్చినా కానీ నాకెందుకు భయం చెప్పు? నేను చెప్పేది నీకు తెలుసా? నీకు తెలియదు. నేను ఎప్పుడు చెప్తున్నా, ఏం చెప్తున్నా నీకు తెలుసా? నీకు తెలియదు. నేను ఎక్కడ ఏమైనా మర్చిపోతున్నానో నీకు తెలుసా? నీకు తెలియదు. ఏ లైన్ తర్వాత ఏ లైన్ చెప్పాలో నీకు తెలుసా? నీకు తెలియదు. ఇదేమన్నా ప్లెడ్జ్ అనే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానని లైన్ చెప్పడానికి ఇట్ ఈస్ నాట్ ఎ ప్లెడ్జ్. ఇట్ ఈస్ నాట్ ఎ ప్లెడ్జ్. అంటే ఇక్కడ నేను భయపడాల్సిన అవసరం లేదు. నేను ఏం చెప్పాలనే విషయం నాకు తెలుసు, నేను చెప్పే విషయం నీకు తెలియదు. సింపుల్ లాజిక్, అర్థమవుతుందా? నేను ఏం చెప్తామనుకున్నాను నాకు తెలుసు, నేను చెప్పే విషయం నీకు తెలియదు. కాబట్టి నేను చెప్పేది నువ్వు వింటనే ఉంటావు. చెప్పే విధానం బాగుంటే ఆటోమేటిక్గా వింటనే ఉంటారు. మీరందరూ జడ్జెస్ కాదు. దే డోంట్ హ్యావ్ టైమ్ టు జడ్జ్ యూ అనే పాయింట్ గుర్తుపెట్టుకోరు. ఎవరికి లేదు, మనమే అనుకుంటాం వాళ్ళు నన్ను చూస్తారేమో అనుకుంటాం. నేను అప్పటి నుంచి వచ్చి చెప్తున్నాను, నన్ను ఎవరైనా చూస్తారా? చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకొని ఏమో చూస్తారు వాళ్ళు. నేను ఏం చూస్తారా అనేది నేను అనను. ఏమో చూస్తారు, నన్ను చూస్తారు. ఎవరని ఇక్కడ ఉన్న వాళ్ళే నన్ను చూస్తలేరు. మరి మీరు పోయి మాట్లాడేటప్పుడు మిమ్మల్ని ఎందుకు చూస్తారు వాళ్ళు? మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళు? మిమ్మల్ని ఎందుకు జడ్జ్ చేస్తారు వాళ్ళు? ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఈ మైండ్ సెట్ ఎలా ఉంది అని అంటే మనం అన్ని సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం ఇంట్లో. ఇప్పుడు కూర్చునేటప్పుడు అన్ని సెట్ చేసుకుని కూర్చున్నారు కదా. బ్యాక్గ్రౌండ్ బాగుందా, పక్కన టీవీ బాగుందా, సౌండ్ లేకుండా ఉందా, పైన ఫ్యాన్ తిరుగుతుందా, పక్కన ఏసీ గాలి వస్తుందా, డోర్ పెట్టేసినామా, నోట్బుక్ పట్టుకున్నామా, కూర్చున్నామా, అన్ని సెట్ చేసుకుంటున్నాం మనం. అన్ని సెట్ చేసుకోవడం ఒక ఎత్తు, నీ మైండ్ని సెట్ చేసుకోవడం ఒక ఎత్తు. నీ మైండ్ని సెట్ చేసుకోవాలి. ఎలా సెట్ చేసుకోవాలి అని అంటే ఎవరో ఏమో అనుకుంటున్నారు అనేది ఒక అపోహ. వాళ్ళందరికీ నచ్చాల్సిన అవసరం లేనే లేదు. వాళ్ళందరూ జడ్జెస్ కాదు, వాళ్ళందరూ ఆడియన్స్ మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు సడన్గా మీ ఇంటికి ఒక 10 మంది వచ్చారు. సార్ మా ఇంటికి 10 మంది ఎందుకు వస్తారు సార్ అని అంటే, చందా కోసం వస్తలేరు. రేపు పొద్దున మా ఇంటికి వచ్చిర్రు, గణేష్ చందా అని వస్తున్నారు. గణేష్ చందా కోసం వచ్చిన వాళ్ళు చెప్పింది మీరింటరా, మీరు చెప్పేది వాళ్ళు వింటరా? వాళ్ళు చెప్పేది మీరు వినరు. వాళ్ళు ఏమనే చెప్తారు, కానీ మీరు చెప్పేదే వాళ్ళు వింటరు. అంటే ఎందుకు వినలేదా? మీరు పైసలు ఇచ్చేటోళ్ళు, వాళ్ళు తీసుకునేటోళ్ళు. మీరు పైసలు ఇచ్చేటోళ్ళు, వాళ్ళు తీసుకునేటోళ్ళు. అంటే చూడు, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఇచ్చేటోళ్ళు, వాళ్ళు తీసుకునేటోళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరో 100 మంది వచ్చారు. 100 మంది వచ్చినా సరే నీ దగ్గర పైసలు అడగడానికి వచ్చారు వాళ్ళు అనుకున్నాం. ఎగ్జాంపుల్ ఊరికనే అనుకోండి. అట్లా నీ దగ్గర డబ్బులు అడగడానికి వచ్చారు అనుకోండి. నీ దగ్గర డబ్బులు అడగడానికి వచ్చిన వాళ్ళు నీ దగ్గర ఏమైనా రివర్స్ మాట్లాడతారా? ఏం మాట్లాడు. సపరేట్ కూర్చొని నువ్వేం చెప్తే అదే వింటారు. ఎప్పుడంటే అప్పుడే అంటారా, వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. అట్లనే నీ ముందు కూర్చున్న ఆడియన్స్ అందరూ కూడా నీ దగ్గర ఏదో అవసరం ఉండి అడగడానికి వచ్చిర్రు అనుకో ఒకసారి. అట్లా అనుకుంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా వాళ్ళు నేను చెప్పేదంతా ఇంటనే ఉంటారు అని మనసు ప్రశాంతం అవుతూ ఉంటుంది. ఫస్ట్ మనసు ప్రశాంతం అవుతూ ఉంటుంది. అవునా కాదా? రైట్. అంటే చూడండి, మన అవసరం ఉండి వాళ్ళు వచ్చారు అనుకున్నప్పుడు ఆటోమేటిక్ ఏమైపోతుంది? మనం చెప్పింది వాళ్ళు వింటారు. ఆల్ ఆడియన్స్ లైక్ దట్ అనుకునే ప్రయత్నం చేయాలి ఫస్ట్ స్టార్టింగ్లో. అలా అనుకున్నప్పుడు కొంచెం భయం పోతూ ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా నీకు చెప్పడంలో కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా నువ్వు చెప్పడానికి స్కోప్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఎవరో ఏమో అనుకుంటారనే విషయాన్ని పక్కన పెట్టండి. ఫీలింగ్స్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ ద ఆడియన్స్ని దూరం పెట్టండి. అపోహలు, వీళ్ళందరూ జడ్జెస్ కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కొంతమంది ఎలా ఉంటారంటే బాగా మందిని చూస్తే భయపడుతూ ఉంటారు. 10 మంది ఉన్నప్పుడు హ్యాపీగా మాట్లాడతారు. 100 మంది ఉంటే భయపడుతుంటారు. 1000 మంది ఉంటే కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. మందిని చూడగానే ముందేమో జన ప్రవాహం, కిందేమో జల ప్రవాహం, మధ్యలో మనం. ముందేమో జన ప్రవాహం, కిందేమో జల ప్రవాహం అంటే చెమటలు వచ్చేస్తుంటాయి, వణుకు వస్తూ ఉంటుంది వాస్తవానికి. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే 10 మంది ఉన్నా చెప్పే విషయం అదే, 100 మంది ఉన్నా మాట్లాడే విషయం అదే, 1000 మంది ఉన్నా టాపిక్ మారుతుంది ఎక్కడైనా అక్కడ.
టాపిక్ ఏం మారదు. ఏం మారుతుంది మహా అంటే? మైక్ కూడా ఏం మారదు. 10 మంది ఉంటే చిన్న స్పీకర్ పెడతారు, 100 మంది ఉంటే కొంచెం పెద్ద స్పీకర్లు పెడతారు, 1000 మంది ఉంటే పెద్ద పెద్ద బాక్సులు పెడతారు, అంతే తప్పితే నువ్వు మాట్లాడే మ్యాటర్ మారుతుంది అక్కడ? నో ప్రాబ్లం. ఎంత మంది ఉన్నా మనకు సంబంధం లేదు అక్కడ. మందిని చూసి భయపడకూడదు, మందిని చూసి ఎప్పుడూ భయపడకూడదు. వాళ్ళందరూ నువ్వు చెప్పేది వినడానికి వచ్చారనే కాన్సెప్ట్ నీ మైండ్లో ఉన్నంతసేపు జస్ట్ నువ్వు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఎప్పుడు మాట్లాడతావు అంతమంది ఉన్నా కానీ భయపడవు అని అంటే వాళ్ళందరూ నేను చెప్పేది వినడానికి వచ్చారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ. అందులో ఎవరైనా విమర్శించే వాళ్ళు ఉంటారా అంటే విమర్శించే వాళ్ళు ఉండనే ఉంటారు. ఏమనుకుంటే మనకేంటి, ఏమనుకుంటే మనకేంటి. దీనికి ఒక అద్భుతమైన ఓడి చెప్తారు గురుగారు గంపా నాగేశ్వరరావు గారు. గురువుగారు గంపా నాగేశ్వరరావు గారి మాట నా నోట ఏంటి అని అంటే, ఏమన్నా అనుకోని బాయ్, ఇప్పుడు మీరు అనండి, నన్ను నేను అంటాను, సునీల్ సార్ మీరు మంచిగా చెప్తలేరు, అయితే నాకేంటి, మీరు అసలు మంచిగా లేనే లేరు, మీకు చెప్పడమే వస్తలేదు, మీకు చెప్పడమే వస్తలేదు. నేనేమనుకుంటా తెలుసా? సో వాట్. ఏంటిదా పదం ఏంటిది? సో వాట్. అయితే ఏంటి, అంతే. అయితే ఏంటి, సో వాట్, అంతే. సో వాట్, అయితే ఏంటి. నువ్వు మంచిగా లేనే లేవు, అవును మంచిగా లేను, అయితే ఏంటి. మీకోసం వచ్చిందా నేనేమన్నా? మీకు చెప్పడానికి వచ్చిందా ఏమన్నా? నా కోసం వచ్చిన నేను, నా కోసం రెడీ అయిన నేను, నా కోసం బ్లెజర్ వేసుకున్న నేను, నా కోసం నేర్చుకున్న నేను, నా కోసం చెప్తున్నాను. మీరేమనుకుంటే నాకేంటి, మీరేమనుకుంటే నాకేంటి అనే మైండ్ సెట్ ఎప్పుడైతే మనకు వస్తూ ఉంటుందో అప్పుడు మనం ప్రాక్టీస్ చేయడం చాలా 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 ఈజీ అవుతూ ఉంటుంది. అలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. చాలా సందర్భాలు ఏమవుతుందంటే మాట్లాడడం నాకు భయం వచ్చేసినప్పుడు ఏమైందంటే చేతులు కాళ్ళు వణుకుతా ఉంటాయి, చేతులు కాళ్ళు వణుకుతా ఉంటాయి, చెమటలు వచ్చేస్తూ ఉంటాయి వాస్తవానికి, అవునా? అటువంటి టైంలో ఏం చేయాలి సార్ అని అంటే ట్రైన్ యువర్ బ్రెయిన్ అంటారు. ట్రైన్ యువర్ బ్రెయిన్, నీ బ్రెయిన్ ని ట్రైన్ చేసుకుంటూ ఉండాలి. ఏంటంటే బీ పాజిటివ్, బీ పాజిటివ్, బీ పాజిటివ్. నాట్ కరోనా పాజిటివ్, నాట్ కరోనా. కరోనా పాజిటివ్ అయినా ఏం కాదు బాబు, ఏమైతే చెప్పు. కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు, కొత్తగా వచ్చినప్పుడు భయపడ్డాం, ఇప్పుడు భయపడతాం అసలు? కొత్తగా ఎవరైనా భయపడదు అసలు? కరోనా పాజిటివ్ వచ్చిన ఏం కాదు, చాలా సింపుల్. చూడండి అంటే ఏంటి కదా, మన మైండ్ మనం పాజిటివ్ చేసుకున్నాం అంటే వెన్ యూ యాక్సెప్ట్ ఇట్, యాక్సెప్ట్ ఇట్ అంటే యూ కెనాట్ చేంజ్ ద సిచ్యువేషన్. అక్కడ సిచ్యువేషన్ మార్చలేవు కాబట్టి జస్ట్ యూ కెన్ యాక్సెప్ట్ ఇట్, యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ నువ్వు యాక్సెప్ట్ చేస్తూ ఉంటావో అప్పుడు కూల్ డౌన్, కామ్ డౌన్ అవ్వడానికి స్కోప్ ఏర్పడుతుంటుంది. లేకపోతే హైరాణ పడుతూ టెన్షన్ పడడానికి ఆస్కారం పెడుతుంది. నువ్వు 10 మందికి చెప్పాలని పోతావు, 100 మంది కూర్చొని ఉంటారు, అక్కడ వెళ్ళిపోవచ్చా? నువ్వు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందా నీకు? అక్కడ వెళ్ళిపోవడానికి అవకాశం ఉండదు, చెప్పాలి తప్పదు. అప్పుడు అనుకోవాలి ట్రైన్ యువర్ బ్రెయిన్. ఎందుకు అని అంటే వాళ్ళందరూ ఎందుకోసం వచ్చిర్రు? రాజమ్మ గారు ఎందుకోసం వచ్చిర్రు అని అంటే మిమ్మల్ని పైసలు ఆడడానికి వచ్చారు. మనిషికి ₹1,00,000 అట, మీ దగ్గర బాగా పైసలు ఉన్నాయట. వాళ్ళు 100 మంది వచ్చారు, 100 మంది అంటే ₹1,00,00,000, మనిషికి ₹1,00,000 వచ్చడానికి తీసుకుపోవడానికి వచ్చారు. అప్పుడు ఏమైతే ఆడేవాడికి నీ మైండ్ ఏం చెప్తుంది? నేను పైసలు ఇవ్వాలి వాళ్ళకి, ఇచ్చేదాకా ఆడ కూర్చుంటారు అంతే. నేను పైసలు ఇవ్వాలి వాళ్ళకి, ఇచ్చేదాకా ఆడ కూర్చుంటారు అంతే. ఇచ్చేదాకా ఆడ కూర్చుంటారు, నేను చెప్పేది వింటారు. ఇచ్చేదాకా ఆడ కూర్చుంటారు, నేను చెప్పేది వింటారు. అంటే అప్పుడు మన మైండ్ కూల్ అవుతుందా, కామ్ అవుతుందా లేదు? చూడండి, ఒక చిన్న పాయింట్ మన మైండ్లో చూడండి సడన్ గా ఒకసారి అరే ఇంత భయపడ్డ విషయమా అని అనిపిస్తూ ఉంటుంది. తర్వాత అరే ఇంత సింపుల్ విషయమా అని అనిపిస్తుండే. చూడండి, ఇంత సింపుల్ విషయమా, దీనికి ఇంత భయపడ్డనా నేను, దీనికి ఇంత భయపడ్డనా నేను, దీనికి ఇంత భయపడ్డనా నేను అనుకున్న సందర్భాలు మన జీవితంలో చాలా ఉంటాయి చూడండి. అలానే ఈ మాట్లాడడం అంటే భయం అనే విషయం కూడా మీరు మాట్లాడడం ట్రై చేస్తలేరు కాబట్టి మీకు అది భయం 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 భయంగా అనిపిస్తుంది వాస్తవానికి. అది భయం భయం భయంగా అనిపిస్తుంది, అవునా కదా? ఒక్కసారి దాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ఆ భయంలో నుంచి బయటకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి యూ కెన్ యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ అంటాను, యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. కానీ చాలా మంది ఏం చేస్తారంటే సార్ నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నేను పెళ్లి కాకముందు నుంచి ఇంతే, నాకు పిల్లలు కాకముందు నుంచి ఇంతే, నేను అత్తగారింటికి రాకముందు నుంచి ఇంతే, నేను ఈ పని చేయకముందు నుంచి ఇంతే, నేను ఇల్లు కొనకముందు నుంచి ఇంతే. అంటే చూడండి, నేను అప్పటి నుంచి నువ్వు చిన్నగా ఉన్నావు బాబాయ్, పెద్దగా కాలేదా? పెద్దగా అయినావు కదా. పెళ్లి కాలేదా? పెళ్లి కూడా అయింది కదా. పిల్లలు కాలేదా? పిల్లలు కూడా అయ్యారు కదా. పని లేదా? పని కూడా చేస్తారు కదా. అయినా నేను మారనంటారు వీళ్ళు, అయినా నేను మారనంటారు, అయినా నేను మారనంటారు. అంటే ఏంటంటే ఇక్కడ నేటి మానవుడు ఒకప్పుడు వానరుడు, నేటి మానవుడు ఒకప్పుడు వానరుడు అవసరానికి బట్టి దశలు దశలుగా మారాడట. అవసరాన్ని బట్టి దశలు దశలుగా మారాడు. మనిషిగా మారాక అక్కడే ఆగిపోయాడట. ఉత్తముడిగా మారే ప్రయత్నం చేయడం లేదట, ఉత్తడిగా మారే ప్రయత్నం చేయట్లేదు. కాలానికి అనుగుణంగా మారే ప్రయత్నం చేయాలి, కాలానికి అనుగుణంగా మారే ప్రయత్నం చేయాలి. మా తాత గుర్రం ఎక్కిండు, నేను కూడా గుర్రమే ఎక్కుతా అని అంటారు చాలా మంది. మా తాత గుర్రం ఎక్కిండు, నేను కూడా గుర్రమే ఎక్కుతా అంటే ఇప్పుడు మీ తాత లేడు, మీ తాత ఎక్కిన గుర్రం లేదు. ఒకవేళ మీ తాత ఉన్నా, మీ తాత ఎక్కిన గుర్రం ఉన్నా, మీకు ఆ విషయం తెలుసో లేదో, గుర్రం నడిచే రోడ్ లేదు ఇప్పుడు. గుర్రం నడిచే రోడ్ లేదు. ఎందుకు గుర్రం నడిచే రోడ్ లేదంటే తాతల కాలంలో మొత్తం అడవి ఉండే, అడవిలలో చెట్లు ఉండే, చెట్లలో మట్టి ఉండే, మట్టి మీద గుర్రాలతోడు వేయటోళ్ళు.
ఇప్పుడు ఎక్కడైనా గుర్రం పోయేటట్టు రోడ్ ఉందా? మొత్తం డాంబర్ రోడ్ అయిపోయింది, సీసీ రోడ్ అయిపోయింది. అంటే చూడండి, ఇక్కడ మా తాత గుర్రం ఎక్కింది కాబట్టి నేను కూడా గుర్రం ఎక్కుతా అలానే పోతానంటే నడవదు. ఇఫ్ యు ఆర్ ఇన్ రోమ్ డూ యాజ్ ఎ రోమన్. ఇఫ్ యు ఆర్ ఇన్ రోమ్ డూ యాజ్ ఎ రోమన్. రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లాగానే ప్రవర్తించాలి, ఇండియాలో ఉన్నప్పుడు ఇండియన్ లాగానే ప్రవర్తించాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో వ్యక్తి లాగానే ప్రవర్తించాలి, నేర్చుకునేటప్పుడు నేర్చుకునే వ్యక్తి లాగానే ప్రవర్తించి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ మనం ఏం చేస్తాం అనంటే, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు అని అంటున్నాం. ఏం తెలుసు నీకు అనంటే, ఏం తెలుసు నీకు అనంటే, నీకేం తెలుసో నీకు అదే తెలుసు. నీకేం తెలుసో నీకు అదే తెలుసు. ఏం తెలియదు నీకు అనంటే, నీకేం తెలియదో అది తెలియదు. నీకేం తెలియదో అది తెలియదు. మరి ఏం చేయాలి నువ్వు అనంటే, తెలియని విషయాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న విషయాన్ని ఆచరించాలి. ఆ ఆచరణ ఆ రోజు మాత్రమే కాదు, ఈ రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు 28 రోజులు ఇలానే ఉండేలా చూసుకో. నువ్వు ఒక అద్భుతమైన స్పీకర్గా మారడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఒక్క రోజుతో ఆగిపోయేది కాదు ఇది. ఇలా నేర్చుకున్న ప్రతి విషయాన్ని ప్రతిరోజు చేసే ప్రయత్నం చేయండి. అన్నప్రాసన రోజు ఆవకాయ ఎందుకు అని అన్ని విషయాలు చెప్పట్లేదు నేను ఇక్కడ. ఎందుకు చెప్పట్లేదు అంటే, ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క విషయం గురించి చెప్పడానికి వస్తూ ఉంటారు మా వాళ్ళు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, నీకు ఆ భయం పోవాలి అని అంటే ఆ మైండ్ సెట్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఆ మైండ్ సెట్ని మార్చుకొని నేర్చుకున్న విషయాన్ని ప్రతిరోజు ఆచరించే ప్రయత్నం చేయాలి. కానీ మనం ఆచరించే ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే, హౌ టు ఓవర్కమ్ ద స్టేజ్ ఫియర్ అంటే సింపుల్ లాజిక్. వన్ వర్డ్ ఈజ్ ప్రాక్టీస్, 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 ప్రాక్టీస్ అంటారు. ప్రాక్టీస్ అనగానే ఏం చెప్తాం? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. కానీ నేనేమంటాను తెలుసా? పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాను. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నేను ఇన్ని రోజులు నువ్వు ఎన్నో ప్రాక్టీస్ చేసి ఉంటావు, కానీ ఏదైనా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసావా? ఏది పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయలేదు. ఈ రోజు నుంచి లెక్క పెట్టుకో, గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయి. 28 రోజులు వచ్చేసరికి ఈ రోజు నుంచి నువ్వు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయి. ఏ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి? ఈ మాట్లాడే విషయాన్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయి. ప్రతిరోజు క్లాస్ వినే ప్రయత్నం చేయి. ప్రతిరోజు వీడియో ఆన్ చేసుకుని కూర్చునే ప్రయత్నం చేయి. ఇక్కడ నీకు నచ్చిన విషయాలన్నీ నోట్బుక్లో రాసుకునే ప్రయత్నం చేయి. ఆ నోట్బుక్లో రాసుకుని అయిపోయిన తర్వాత మీకు ఒక అసైన్మెంట్ ఇస్తారు. ఆ అసైన్మెంట్ని ఆ రోజు చేసే ప్రయత్నం చేయి. ఆటోమేటిక్గా 28 డేస్ తర్వాత 21 డేస్కి ఒక అలవాటుగా మనకు వచ్చేస్తూ ఉంటారు. తెలుసుగా మీకు ఈ విషయం. 21 డేస్ కన్సిస్టెన్స్గా చేయడం ద్వారా ఆటోమేటిక్గా అలవాటుగా మారిపోతూ ఉంటారు వాస్తవానికి. అంటే చూడండి, ఒక్క రోజులో మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవచ్చట. ఒక్క రోజులో మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవట. అంటే కొత్త అలవాటు కావాలంటే 21 డేస్ కావాలట. కొత్త శరీరం అంటే బాడీలో అద్భుతమైన మార్పు జరగాలి అని అంటే 180 డేస్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉండాలన్నట. అదేవిధంగా కొత్త లైఫ్ కావాలి అని అంటే 365 డేస్ కొత్త లైఫ్ వచ్చేస్తాడు. 365 డేస్ కంటిన్యూగా ప్రాసెస్గా చేస్తాడు. అదేవిధంగా నీ చుట్టూ ఉన్న ప్రపంచం కొత్తగా మారాలి, నీ కొత్తగా కనబడాలి అని అంటే 1065 డేస్ మనం ప్రయత్నం చేస్తూ ఉండాలట. 1065 డేస్ ప్రయత్నం చేస్తూ ఉండాలట. అంటే ఈ 1 డే మైండ్ సెట్ చేంజ్ చేసుకొని మనము ఈ 28 డేస్ని మనం ఎప్పుడైతే కంటిన్యూగా దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటావో ఆటోమేటిక్గా ఏ భయం లేకుండా నువ్వు అద్భుతంగా మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందట. అసలు ఎందుకు భయపడతాం మనం? ఫస్ట్ పాయింట్ ఎలా ఓవర్కమ్ చేయాలంటే, ఇప్పుడు సడన్గా మీ అందరూ రేపు రమ్మన్నాను. రేపు ఒక దగ్గర ఆ స్పీచ్ ఉంది, శ్రావణ శుక్రవారం ఎగ్జాంపుల్. రేపు శ్రావణ శుక్రవారం, లాస్ట్ శుక్రవారం గుర్తుపెట్టుకోండి. సార్ భలే మాసాలు శ్రావణ మాసాల గురించి చెప్తున్నారని మీరు అనుకుంటున్నారా అంటే, ప్రతి ఒక్క వ్యక్తి ఒక స్పీకర్గా, ఒక ట్రైనర్గా మనం ఎక్కడికైనా వెళ్తూ ఉన్న క్రమంలో ఆ రోజులు ఏంటి, ఆ రోజులలో ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాల గురించి తెలుసుకోవాలంట. యాక్చువల్గా తెలుసుకుంటున్న క్రమంలో అక్కడ మనం అవి వాడుతూ ఉన్నప్పుడు ఆ తెలిసిన వాళ్ళు దానికి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇక్కడ శ్రావణ శుక్రవారం, లాస్ట్ శుక్రవారం అనగానే ఇక్కడ ఉన్న దాదాపుగా 10 మంది లేడీస్లలో 5 కనెక్ట్ అవుతారు దీనికి. అవును సార్, నిజమే సార్, లాస్ట్ శుక్రవారం అని కనెక్ట్ అవుతారు. అవునా కాదా? అంటే ఇక్కడ ఏం చేయబోతున్నాను నేను అంటే, నేను మాట్లాడే ప్రతి విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. మీకు తెలిసిన విషయాల దగ్గర నుంచి తీసుకొని వచ్చి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తప్పితే నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్పట్లేదు. ఇక్కడ మీకు నాకు తెలిసిన విషయాన్ని చెప్తున్నానా? నేను చెప్పట్లేదు. మీకు తెలిసిన విషయాల గురించి తీసుకొచ్చుకుంటూ నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అంటే ఎప్పుడు వస్తుంది ఇదంతా మనకు అని అంటే, ఒక విషయం గురించి నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు. వాస్తవానికి ఇంకో విషయం ఏంటి అని అంటే, ఈ భయం పోవాలి అని అంటే ఫస్ట్ ఇప్పుడు మీ అందరు ఉన్నారు, మీ అందరూ రేపు మాట్లాడడానికి రావాలని పిలిచిన, రేపు మాట్లాడడానికి రావాలని పిలిస్తే ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు? ఈ నైట్ అంతా కూర్చొని మస్తు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో బిర్యానీ ఉన్నా కానీ ప్రశాంతంగా తినరు, దాన్ని తినకుండా ప్రశాంతంగా పడుకొని కూడా పడుకోరు, నిద్ర కూడా రాసాక పొద్దుగా లేచి మాట్లాడాలని. పొద్దున ఎప్పుడో తెల్లారంగా లేచేస్తారు, రెడీ అయిపోతారు, రెడీ అయిపోయి బయలుదేరుతారు. బయలుదేరి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చాక నేను చెప్పాను అనుకోండి, రాహుల్ రామ్ సార్, రూలర్ రాము సార్ అక్కడికి వచ్చినా చెప్తే, సార్ వీళ్ళందరూ అన్ఎడ్యుకేటెడ్ సార్, వీళ్ళందరూ అన్ఎడ్యుకేటెడ్, ఇవి ఒక పాంప్లెంట్ ఉంది, ఈ పాంప్లెంట్ చదివి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పాను అనుకో. ఈ పాంప్లెంట్ చదివి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పాను అనుకో. అప్పుడు
అప్పుడు ఆటోమేటిక్ ఏమైతుంది, అరే ఈ విషయం నేను రాత్రి నాకు తెలిస్తే మా ఇంటికాడ బిర్యానీ ఉండే తిని ప్రశాంతంగా పడుకునేటోని, పొద్దుగాల హ్యాపీగా లేచి వచ్చి ప్రశాంతంగా ఈ పాంప్లెట్ చదివి చెప్పేటోని కదనే, ఈ ముచ్చట నాకు రాత్రి తెలియదు ఇప్పుడు చెప్తేందే అని అంటా ఉంటా చూడండి. అంటే రాత్రి నుంచి టెన్షన్ పడ్డా పొద్దుగాల మాట్లాడాలని. ఎవరితోటి మాట్లాడుతున్నాం అనే విషయం తెలియదు మనకు, ఎవరితోటి మాట్లాడుతున్నాం అనే విషయం తెలియదు. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి అని అంటే, నో యువర్ ఆడియన్స్. ఎవరితోటి మాట్లాడడానికి వెళ్తున్నావు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు హ్యాండిల్ విత్ దెమ్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు హ్యాండిల్ విత్ దెమ్. అంటే నువ్వు ఎవరితోటి మాట్లాడుతున్నావు? చిన్న పిల్లలతో మాట్లాడడానికి వెళ్తున్నావా, ఎడ్యుకేటెడ్తో మాట్లాడడానికి వెళ్తున్నావా, అన్ఎడ్యుకేటెడ్తో మాట్లాడడానికి వెళ్తున్నావా, ఎంప్లాయీస్తో మాట్లాడడానికి వెళ్తున్నావా? ఒకవేళ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు డ్రైవర్స్తో మాట్లాడడానికి వెళ్తున్నావా, కానిస్టేబుల్స్తో మాట్లాడడానికి వెళ్తున్నావా, డాక్టర్స్తో మాట్లాడడానికి వెళ్తున్నావా, యాక్టర్స్తో మాట్లాడడానికి వెళ్తున్నావా, మున్సిపాలిటీ వర్కర్స్తో మాట్లాడడానికి వెళ్తున్నావా, బ్యాంక్ మేనేజర్స్తో మాట్లాడడానికి వెళ్తున్నావా? అంటే వెన్ యూ నో యువర్ ఆడియన్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. ఇట్ ఇస్ వెరీ ఈజీ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. అరే నేను మాట్లాడడానికి వెళ్ళే వ్యక్తులు వీళ్ళు, వీళ్ళకి తెలుసు, వీళ్ళకి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. మామూలుగా అయితే చిన్న పిల్లలతో మాట్లాడితే ఏ ఫర్ ఆపిల్ అంటాం. అదే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ఫర్, ప్రపంచంలో రెండే పదాలు నడుస్తున్నాయి, ఏ యు అట. ఏ ఫర్ ఆంటీ, యూ ఫర్ అంకుల్. ఈ రెండు పదాలు తప్పితే ఇంకేం తప్పుతలేవాట ప్రపంచంలో అనగానే అందరూ ఒకసారి నవ్వుతారు చూడండి. అది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. అదే చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ ఫర్ ఆంటీ, యూ ఫర్ అంకుల్ అంటే వాళ్ళకి ఏం తెలియదు అసలు యాక్చువల్గా. ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అంటే నో యువర్ ఆడియన్స్. అంటే మనం అమ్మతో ఒకలాగా, నాన్నతో ఒకలాగా, అక్కతో ఒకలాగా, చెల్లితో ఒకలాగా మాట్లాడతామని అనుకున్నామే. ఎప్పుడైతే నీకు ఆడియన్స్ ఎవరో తెలుస్తూ ఉంటుందో నీకు ఆటోమేటిక్గా భయం అనేది పోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కొత్త వ్యక్తులు ఉన్నారు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. స్టార్టింగ్ లో క్లాస్లోకి వచ్చినప్పుడు మీరు అందరూ నన్ను చూసి ఏమనుకున్నారు? ఏం చెప్తాడో ఏమో అనుకున్నారు కదా. ఇప్పుడు ఏమనిపిస్తుంది? అరే సునీల్ సార్ నాకు తెలుసు, సునీల్ సార్ నాకు తెలుసు, సునీల్ సార్ నాకు తెలుసు. ఎట్లా తెలుసు సునీల్ సార్ నీకు? ఎట్లా తెలుసు? అప్పటి నుంచి నీతో మాట్లాడుతున్నా కాబట్టి సునీల్ సార్ నీకు తెలిసిండు. ఎస్ సార్ నో? సునీల్ సార్ నీకు తెలిసిండు. ఇప్పుడు నువ్వు నా గురించి నీ ఒపీనియన్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ లో నా గురించి నీకు ఒపీనియన్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ లో మీరు నాతో మాట్లాడాలంటే కొత్తగా మాట్లాడిన ఒక నలుగురు ఉన్నారు కదా, వాళ్ళు కరెక్ట్ గా మాట్లాడలేకపోయారు నాతోటి. అదే ఇప్పుడు మళ్ళీ నేను మాట్లాడిస్తే ప్రతి ఒక్కరు నాతో ఈజీగా యాక్సెస్ అవుతూ, ఈజీగా కాంటాక్ట్ అవుతూ ఉంటారు, ఈజీగా ఫ్లో మాట్లాడుతూ ఉంటారు. అవునా కాదా? అడిగిరండి. ఎప్పుడైతే నా గురించి మీకు తెలిసిందో అప్పుడు ఈజీగా మాట్లాడే స్కోప్ ఏర్పడుతున్నది. కొత్తగా పక్కింట్లోకి ఎవరైనా వస్తారు, కొత్తగా పక్కింట్లోకి ఎవరైనా దిగినప్పుడు చక్కెర కోసం వచ్చినా, ఉప్పు కోసం వచ్చినా అడగడానికి భయపడుతుంటారు, మీ ఇంట్లో కూర్చోవడానికి భయపడుతూ ఉంటారు. అదే 3 నెలల తర్వాత మీ ఇంట్లో వచ్చి కాళ్ళ మీద కాలు వేసుకొని హ్యాపీగా కూర్చుంటారు వాళ్ళు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఈ 2 months 3 months గ్యాప్ అని అన్నాను నేను. ఎప్పుడైతే ఆ వ్యక్తి మనకు తెలుస్తూ ఉంటాడో ఈజీ యాక్సెస్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నీ ఆడియన్స్ ఎవరనే విషయం నీకు తెలుస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళతో ఎలా మాట్లాడాలనేది ఒక మైండ్ సెట్లో నీకు ఈజీగా నువ్వు ప్లాన్ చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి నో యువర్ ఆడియన్స్. భయానికి భయం లేదు. నీ ఆడియన్స్ ఎవరో నీకు తెలియట్లేదు. నీ ఆడియన్స్ ఎవరో నీకు తెలియట్లేదు. నీ ఆడియన్స్ ఎవరో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ఎటువంటి భయం లేకుండా మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి, సడన్గా మనం రేపు ఒక ట్రిప్కి పోదాం. సండే వస్తుంది, ఎల్లుండి సాటర్డే సండే ఇంపాక్ట్ నుంచి ట్రిప్కి తీసుకుపోదాం అంటే డైరెక్ట్ అట్నే బ్యాగులు పట్టుకొని వస్తారా? డైరెక్ట్ అట్లా బ్యాగులు పట్టుకొని రాగలుగుతారా? ఎటన్నా పోవాలంటే ఎన్ని ప్లాన్ చేస్తాం మనం? గడప దాటాలంటేనే ఎన్ని మ్యాచింగ్లు కావాలి మనకు. అదే ఊరికి పోవాలంటే ఎన్ని కావాలి ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఊరికనే బయట పోతాం మనం. ఇప్పుడు నేను కూడా అంతే కదా, క్లాస్కి రావాలంటే ఇదంతా సెటప్ చేసుకున్నా. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంత కామన్ అయిపోతుంది కదా. నేను అంటే మనము ఎటన్నా వెళ్ళడం కోసం, ఇప్పుడు ఎగ్జాంపుల్ బస్సులో వెళ్ళాలనుకున్నా బస్సు ఏ టైం ఉందో చూసుకుంటాం. ఒకవేళ ట్రైన్ జర్నీ అయితే ట్రైన్ ఏ టైంకి ఉంది, ట్రైన్లో టికెట్లు బుక్ చేసుకున్నామా లేదా, ఫస్ట్ ఏసీయా, సెకండ్ ఏసీయా, థర్డ్ ఏసీయా, ఏ టైంకి రైల్వే స్టేషన్ రీచ్ కావాలి అని ప్రతి ఒక్కరు చేసుకుంటాం. అవునా కదా? నాకు అదే కదా, మొన్న ఒక విషయం జరిగింది తెలుసా? ఏది, మొన్న మనం జెండా వందనం చేసుకున్నాం. దేనికి చెప్పాలి? ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. ఆగస్టు 15 జెండా వందనం చేసుకున్నాం. ఇప్పుడు మీరు అందరూ జెండా వందనం కాడికి వెళ్ళారు. సడన్గా మీరు వెళ్ళారు, మీరు చూస్తే నాలాగా హ్యాండ్సమ్గా స్మార్ట్గా ఉన్నారు. స్మార్ట్గా ఉన్నారు అంటున్నాను మిమ్మల్ని. మీరు స్మార్ట్గా ఉన్నారు అనట్లేదు. మీకు అర్థమవుతుందా పాయింట్ ఇక్కడ? అంటే ఇది 3వ సారి నాకు నేను అనుకోవడం స్మార్ట్గా ఉన్నాను, హ్యాండ్సమ్గా ఉన్నాను అని. మనల్ని ఎవరు అనరాట, అప్పుడప్పుడు మనమే అనుకోవాలట. నేను గ్రేటు, ఐఆమ్ హ్యాపీ, ఐఆమ్ హెల్దీ, ఐఆమ్ వెల్దీ, ఇట్లా అనుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అదే పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి పాజిటివ్ జరగడానికి స్కోప్ ఏర్పడుతుంటుందట. సరే, జెండా వందనానికి వెళ్ళారు. మీరు జెండా వందనానికి వెళ్ళిన తర్వాత సడన్గా విషయం వాళ్ళు ఎవరైనా మాట్లాడమన్నారు కూడా, సార్ మీరు పెద్దగా కనబడుతున్నారు, పెద్ద మనుషులకే కనబడుతున్నారు, మీరు బాగా చదువుకున్న వ్యక్తులే కనబడుతున్నారు, ఒక 2 మాటలు మాట్లాడి జెండా వందనం గురించి అనగానే అప్పుడు ఏమైనా మాటలు వస్తాయి? మనకు ఒకటే మాట వస్తుంది. ఏమొస్తాయి? అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అనగానే లడ్డు ప్యాకెట్లు అయితే నాకు 2 లడ్డూలు ఇరి, ఇంటికాడ 2 పిల్లగాళ్ళు ఉన్నారు, జేబులో పెట్టుకొని సపరేట్ ఒకటే మాట మాట్లాడతావు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటే వదిలేస్తాం కథ. అదే ఒకవేళ నువ్వు ఆ స్వాతంత్ర దినోత్సవం గురించి తెలుసుకొని ముందే నీకు తెలిసి అక్కడికి పోయి నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్లానింగ్ ప్రిపరేషన్ చేసుకొని పోతే నువ్వు 5 నిమిషాలైనా మాట్లాడతావా లేదా? 5 నిమిషాలు కాదు సార్, 50 నిమిషాలైనా మాట్లాడగలుగుతావు.
మాట్లాడతావా లేదా? అంటే నువ్వు ఇక్కడ ఏం చేసావు, మామూలుగా వెళ్ళిపోయావు. ఒక ప్లానింగ్ ప్రిపరేషన్ అనేది ఉందా నీకు అక్కడ? ప్లానింగ్ లేదు, ప్రిపరేషన్ లేదు. అంటే నీకు ఒక విషయం అర్థం అవుతుందా? ఏ విషయం గురించి మాట్లాడాలన్నా ఒక ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ ఉంటే మనం భయం లేకుండా మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. భయం లేకుండా మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఒక ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యామా ఇప్పటివరకు అంటే, సార్ ఏ స్పీచ్ కూడా ఎక్కడ మాట్లాడడానికి కూడా ప్రిపేర్ కాలేదు సార్, ఏదో అలా మాట్లాడేసామంతే, ఏదో అలా మాట్లాడేసామంతే, ఏదో అలా మాట్లాడేసామంతే. భయానికి ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకో, నీ దగ్గర భయం లేదు. నీకేం లేదు అని అంటే ప్లానింగ్ లేదు, ప్రిపరేషన్ లేదు. ఎప్పుడైతే ప్లానింగ్ ప్రిపరేషన్ అద్భుతంగా ఉంటుందో నీ భయం అనేది పక్కకి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. రాజమ్మ గారు చికెన్ వండాలంటే మసాలా రెడీ చేసుకుంటుంది ముందుగాల. సోమవతి గారు కాఫీ చేయాలి అని అంటే అన్ని వస్తువులు చుట్టుపక్కల ఉన్నాయా లేవా అని చూసుకుంటుంది ముందుగాల. మా రాజు సార్ కార్ డ్రైవ్ చేయాలంటే బండిలో పెట్రోల్ డీజిల్ ఉందా, టైర్లలో గాలి ఉందా లేదా అని అన్ని చూసుకున్న తర్వాత లోపల ఏసీ పనిచేస్తుందా లేదా, క్లచ్ బ్రేక్ ఎక్సిలేటర్ అన్ని పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకొని బండి స్టార్ట్ చేస్తే 120 to 160 స్పీడ్లో కూడా వెళ్ళిపోయి డెస్టినేషన్ రీచ్ అయిపోతూ ఉంటాడు. అంటే చూడండి, ఇక్కడ మీరు చెప్పిన విషయాలు నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్తో మనం మాట్లాడడం ఎప్పుడైనా నేర్చుకున్నామా? అసలు నేర్చుకున్నాం ఎప్పుడైనా ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేర్చుకోలేదు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇది సినిమాల డైలాగ్, మీకు అర్థమవుతుందా? ప్రభాస్ సినిమాల డైలాగ్. కొడుకు వచ్చాడని చెప్తాను చూసారా, అలా కొడుకు వచ్చాడంటే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇంపాక్ట్ లోకి వచ్చాం మనం ఈ రోజు నుంచి. ఇటువంటి అద్భుతమైన ప్లానింగ్ తో, ఒక ప్రిపరేషన్ తో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. భయం ఉంటుందా ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అంటే భయం పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఆటోమేటిక్గా నీకు సైడ్ ఇచ్చేస్తూ ఉంటుంది, నీకు ఆటోమేటిక్గా నీకు సెల్యూట్ కొడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు నువ్వు. భయం పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది వాస్తవానికి. అంటే ఆ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఏంటి అంటే ఆటోమేటిక్గా విషయ పరిజ్ఞానము కంటెంట్ అంటారు. విషయ పరిజ్ఞానము కంటెంట్ అంటారు. అంటే కంటెంట్ ఈస్ ద కింగ్ అంటాం. కంటెంట్ ఈస్ ద కింగ్ అంటే ఆ విషయం గురించి మనకు అవగాహన ఉంటే ఆటోమేటిక్గా అద్భుతంగా మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ సడన్ గా వర్షాకాలం వర్షం పడుతూ ఉంటుంది అనుకోండి. వర్షాకాలం వర్షం పడుతూ ఉన్నప్పుడు వర్షపు చినుకు వేడి వస్తువు పైన పడితే ఆవిరైపోతుందట. అదే వర్షపు చినుకు అదే వర్షపు చినుకు తామరాకుపై పడితే బిందువులా మెరుస్తూ ఉంటుంది. అదే వర్షపు చినుకు సముద్రంలోని ఆల్చిప్పలో పడితే ముత్యం అవుతుంది, ఆని ముత్యం అవుతుంది. ఎక్కడ పుట్టావన్నది కాదు ముఖ్యం, ఎక్కడ పడ్డావన్నది ముఖ్యం, ఎక్కడ నిలబడ్డావన్నది ముఖ్యం. సో ఎవ్రీ డే యాడ్ సమ్ వాల్యూ టు యువర్ లైఫ్. యాడ్ సమ్ వాల్యూ టు యువర్ లైఫ్ అంటే చూడండి, ఇక్కడ ఈ విషయం చెప్తే మీకు బాగా కనెక్ట్ అవుతుంది కంటెంట్ లో అనే విషయం గుర్తుపెట్టుకొని నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను మీకు. అంటే కాయింట్ ఏంటి ఇక్కడ, పాయింట్ ఏంటి అని అంటే ఆ విషయ పరిజ్ఞానం అనేది ఏ విషయం గురించి మాట్లాడుతున్నాం అనే విషయం గురించి అంటే చూడండి, ఆ విషయం గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా దాని గురించి మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆ కంటెంట్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్లానింగ్ ఎలా ఉండాలి, ఆ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఆ ఆడియన్స్ ఎలా ఉండాలి అనే విషయం గురించి మనకు ఫర్దర్ క్లాసెస్లలో చెప్తూ ఉండే ప్రయత్నం చేస్తుంటారు. ప్రతిరోజు వీటన్నిటిని నేర్చుకొని మీరు ముందుకు వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా అద్భుతంగా ఎటువంటి భయం లేకుండా మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నా ప్రియమైన యువమిత్రులారా, అన్ని రకాల భయాలు మనం కొని తెచ్చిపెట్టుకున్నవే అన్ని రకాల భయాలు. మనమే వాటికి మంగళం పాడగలమని గ్రహించండి. మనమే వాటికి మంగళం పాడగలమని గ్రహించండి. నీ భయం పోవాలి అని అంటే నువ్వుగా ప్రతిరోజు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అంటే ప్రతిరోజు భయం పోవాలి అని అంటే అద్దం ముందు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. అద్దం ముందు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. అద్దం ముందు నించొని ఈరోజు నాకు సునీల్ కుమార్ గాజులా గారు వచ్చి ఈ క్లాస్ చెప్పారు, ఈ క్లాసులో ఏమేమి విషయాలు చెప్పారు అని అవన్నీ ఒకసారి అద్దం చెప్పే ప్రయత్నం చేయండి. అంటే చూడండి, ఇక్కడ అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తే అందరి ముందు మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అందరి ముందు మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి. అద్దం ముందు ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పండి, కొంచెం నేను ఇలా నేర్చుకున్నా, సునీల్ కుమార్ గాజుల క్లాస్ నేర్చుకున్నా, నేను ప్రాక్టీస్ చేస్తున్నా చెప్పండి. లేకపోతే ఈమెకి ఏమైంది, ఇప్పటిదాకా మంచిగా ఉంది కదా, ఈయనకి ఏమైంది, ఇప్పటిదాకా మంచిగా ఉన్నాడు కదా, అద్దం ముందుకు వచ్చి ఏమేమో మాట్లాడుకుంటున్నాడు అని భయపడతారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అంటే అద్దం ముందు ప్రతిదీ మాట్లాడే ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు తెలిస్తే మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఎలా మార్చుకుంటే బాగుంటుంది. ఒకటే రోజులో జరగదు, ఒకటే రోజులో రాదు ఇది. కానీ ఒక్క రోజు మాత్రం ఏదో ఒక రోజు అద్భుతంగా మీరు స్పీకర్గా ఎదుగుతారు. కానీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. అదేవిధంగా కొంచెం ఎత్తు ప్రదేశంలో నిల్చొని మాట్లాడే ప్రయత్నం చేయండి. కొంచెం ఎత్తు ప్రదేశంలో సోఫా సెట్ ఉందనుకోండి, మీ సోఫా సెట్ మీద నిల్చోండి.
ఓకే సార్. సోఫా సెట్ కూర్చోవడానికైనా సరే ఎప్పుడు కూర్చొని ఉంటారు కదా ఏదైనా. భారత రాజ్యాంగంలో రాసి పెట్టుంది సోఫా మీద కూర్చోవాలి, బెడ్ మీద పడుకోవాలని. అదే కాదు కదా, బెడ్ మీద కూడా నిల్చోవచ్చు కదా. మరి బెడ్ మీద నిల్చునేటప్పుడు జాగ్రత్త, పైన ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్ తాకుతుంది తలకు. అంటే నేను ఏమంటున్నానంటే ఆ సోఫా పైన కానివ్వండి, బెడ్ పైన కానివ్వండి, కొంచెం ఎత్తు ప్రదేశంలో నిల్చొని ఒకసారి కిందికి ఇలా చూసే ప్రయత్నం చేయండి. అంత మీకే డిఫరెంట్గా కనబడుతూ ఉంటుంది. అక్కడ నుంచి మాట్లాడే ప్రయత్నం చేయండి, గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి, కొంచెం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి, కొంచెం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. అంటే ఈ ఎత్తు ప్రదేశాల నుంచి మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్న ఫీలింగ్ మన మైండ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా అటువంటి టైంలో స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా మనం కామన్గానే మాట్లాడుతున్నాం అనిపిస్తూ ఉంటుంది, కామన్గానే మాట్లాడుతున్నాం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అద్దం ముందు మాట్లాడే ప్రయత్నం చేయండి. మీకు ఎదురు వ్యక్తి ఎవరైనా ఉంటే, వాళ్ళు వినేటట్టు ఉంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడే ప్రయత్నం చేయండి, ఐ కాంటాక్ట్ అంటారు. ఇవన్నీ మనకు ప్రతి ఒక్క క్లాసులో వస్తూ ఉంటాయి, నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్లలో వస్తూ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే, మీరు ఆ అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకుంటున్న క్రమంలో ప్రతి విషయం మీకు తెలవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది ఈ ఎత్తు ప్రదేశం. అంటే ఇప్పుడు అనగననగ రాగం అతి చేల్చి నుండును, తినగ తినగా వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినరవేమ అని అంటారు కదా. ఓ సారు ఇది నాకు చిన్నప్పుడే తెలుసు, నేను ఏం చేయాలంటే నేనేం చేయలేను. మరి ఇప్పుడు నీకు చిన్నప్పుడే తెలిసి ఈ పద్యం, కానీ ఇప్పుడు చేయాలి మనం. ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నాం కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు చేసే ప్రయత్నం చేయండి. ఈ 28 days నేనేమంటున్నానంటే ప్రాక్టీస్ చేయడం వేరు, పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయడం వేరు. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయడం వేరు. అందరూ ప్రాక్టీస్ చేసి వదిలిపెడతారు, కానీ మీరు అలా కాదు. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఈ రోజు నుంచి ప్రతి విషయాన్ని అలా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు నోట్స్లో రాసుకునే ప్రయత్నం చేయండి, ఆ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా మనం ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు ఉంటుందా భయం అసలు ఎప్పుడైనా మనకు? ఎప్పుడు ఉండదు. ఫస్ట్ ఒక్క అడుగుతో భయపడొచ్చేమో, కానీ 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఆ ఒక్క అడుగుతోనే ప్రారంభించబడుతుంది, ఆ ఒక్క అడుగుతోనే ప్రారంభించబడుతూ ఉంటుంది అంటారు. 1000 miles జర్నీ బిగిన్స్ విత్ ఏ సింగిల్ స్టెప్ అంటారు. ఆ సింగిల్ స్టెప్ ఈ రోజు మీరు ఇక్కడికి రావడం. ఈరోజు ఎవరైతే ఇక్కడికి వచ్చారో ఆ వచ్చిన వాళ్ళు ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు కూడా కంప్లీట్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. నిజంగా నేను చెప్తున్నాను, ఇక్కడ మీకు పాయింట్ ఏంటంటే మీరు ఉంటున్న రంగంలో మీకు ఒక అద్భుతమైన ఐడెంటిఫికేషన్ వస్తూ ఉంటుంది. మీరు ఎక్కడైతే మాట్లాడలేకపోయాను అనుకున్న ప్రతి సందర్భంలో మీరు ముందుకొచ్చి మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మీకంటూ ఒక అద్భుతమైన గుర్తింపు రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇలా మీకు అద్భుతంగా ఉపయోగపడే ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో భయాన్ని వదిలేసి కంటెంట్ ప్రిపేర్ చేసుకొని వాయిస్ మాడ్యులేషన్తో అద్భుతమైన బాడీ లాంగ్వేజ్తో ఎలా ప్రజెంట్ చేయాలి, ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయాలని అద్భుతంగా తెలుసుకుంటూ మీరందరూ ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు విషయం చెప్పండి, సైకిల్ తొక్కడం రావాలంటే ఏం చేయాలి? 10 వీడియోలు చూశాను సైకిల్ తొక్కడం రావాలి ఎలా అని. సైకిల్ తొక్కడం వస్తుందా? రాదు. సైకిల్ కొనుక్కోవాలి సార్. ఎలా ఈత కొట్టడం ఎలా అనే విషయాన్ని ఎలా తెలుస్తుంది? 10 బుక్స్ చదివాలి ఈత కొట్టడం రావాలి అనే విషయం వస్తుందా? ఈత కొట్టడం అలా రాదు మనకు. అంటే సైకిల్ తొక్కడం రావాలి అని అంటే సైకిల్ పట్టుకోవాలి, కింద పడాలి, దెబ్బ తాకాలి, రక్తం రావాలి, అప్పుడే సైకిల్ తొక్కడం వస్తుంది. చూడండి, సైకిల్ తొక్క వచ్చిన ప్రతి ఒక్కరికి దెబ్బ తాకిందా లేదా? మోకాలికి దెబ్బ తాకింది, మోచేతికి దెబ్బ తాకింది, రక్తం వచ్చింది ఆటోమేటిక్గా. అంటే ఈత కొట్టడం రావడం ఎలా అంటే నీళ్ళల్లోకి దిగాలి తప్పితే ఒడ్డు మీద కూర్చొని ఈత కొట్టడం వస్తుంది అని అంటే రాదు. అదేవిధంగా మాట్లాడడం రావాలి అని అంటే ప్రతిరోజు మాట్లాడే ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఎక్కడ అవకాశం దొరికినా ఏమనుకుంటారు అనే మైండ్ సెట్ని పక్కన పెట్టేసి, వాళ్ళ ఫీలింగ్స్ అండ్ రెస్పాన్స్ని పక్కన పెట్టేసి, వాళ్ళందరూ జడ్జి చేస్తున్నారనే ఆలోచనని, అరిగిపోయిన బూజు పట్టిన ఈ పాత ఆలోచనని తీసి పారేసి కొత్త సృజనాత్మకమైన ఇటువంటి మంచి విషయాలతో ఫీల్ చేస్తూ వీటన్నింటిలో ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 1,000,000 మందిలో ఒకడిగా ఉంటావా, 1,000,000,000 ఎదుగుతావా అనేది నీ చేతుల్లోనే ఉంది. సమాజంలో కేవలం పాత్రదారుడిగా ఉంటావా, సూత్రధారుడిగా ఎదుగుతావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. ఇలా 100లో ఒకడిగా ఉంటావా, లేక 100లో ఒకడిగా ఉంటావా, 100కొక్కడిగా ఎదుగుతావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఏమీ నేర్చుకోకుండా అక్కడనే ఉంటావా, లేక రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ విషయాలని నేర్చుకొని భయాన్ని జయించి అద్భుతంగా మాట్లాడడానికి ముందుకెళ్తాను అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. చాలా మంది అనుకుంటారు ఏమన్నా సునీల్ కుమార్కి అదృష్టం అట్లుండి అట్లా అయినట్టున్నాడు, గొప్పగా అయినట్టున్నాడు అని అనుకుంటారు. లక్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. లక్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, బట్ వర్క్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. వర్క్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్.
యువర్ లక్ కెనాట్ డిసైడ్స్ యువర్ వర్క్. యువర్ లక్ కెనాట్ డిసైడ్స్ యువర్ వర్క్, బట్ యువర్ వర్క్ కెన్ డిసైడ్స్ యువర్ లక్. యువర్ వర్క్ కెన్ డిసైడ్స్ యువర్ లక్. అదృష్టం అనేది నీ చేతిలో ఉండదు, పని మాత్రమే నీ చేతిలో ఉంటుంది. అదృష్టం అనేది నీ పని నిర్ణయించదు, నువ్వు చేసే పనే నీ అదృష్టాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఒక అద్భుతమైన ఈ పనిలో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకొని కొత్త విషయాలు నేర్చుకొని ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాలుగు గోడల మధ్యలో ఉన్న నన్ను ఈరోజు నలుదిక్కులకు పరిచయం చేసిన ఇంపాక్ట్ ఫౌండేషన్ గురువుగారు గంపా నాగేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న నేను ఈరోజు గూగుల్లో సెర్చ్ చేసినా కనబడే స్థాయికి రాగలిగాను అని అంటే ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్లో నేర్చుకున్న విషయాలే అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నేనే ఇంత అద్భుతంగా మాట్లాడాను అని మీరందరూ అనుకుంటున్నారని అంటే నేను మొదటగా మాట్లాడినప్పుడు భయపడ్డ వ్యక్తినే. ఈ ప్రతి ఒక్క విషయం ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్న విషయాలే ఇవన్నీ. కాబట్టి మీరు కూడా అద్భుతంగా మాట్లాడే వ్యక్తులుగా తయారవుతారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇంతసేపు విన్న మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సైనింగ్ అప్. నేను మీ సునీల్ కుమార్ గాజుల. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కొంచెం లేట్ అయింది, సారీ, క్షమించండి. ఎస్, సూపర్ సార్. మాటల మంత్రంతో 21వ శతాబ్దాన్ని మాట శాసిస్తుందని చెప్తూనే అదే మాటలతో మమ్మల్ని దాదాపుగా 90 నిమిషాల పాటు కట్టిపడేస్తూ, పూసిన పువ్వు రాలిపోతుంది, ఎండిన ఆకు, పూసిన పువ్వు వాడిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ మనం పొందినటువంటి జ్ఞానం కలకాలం నిలిచి ఉంటుందని ప్రారంభించి, సంఖ్యలతో బంధించిన ఏనుగు పిల్ల తాడుతో కట్టకుండా అక్కడే నిలబడ్డ గాడిదను ఉదాహరిస్తూ, బూజు పట్టిన ఆలోచనలను వదులుకొని నూతన ఆలోచనలతోటి ముందుకు వెళ్ళాలని చెప్పేసి, నీకు ఏదిస్తే నువ్వు అదే తిరిగిస్తాం కాబట్టి మనం ఏదిస్తే అదే బయటకు వస్తుందని చెబుతూనే, పుట్టుకతో ఎవ్వరు గొప్ప ఉపన్యాసకులు కారు, ప్రాక్టీస్ అండ్ ప్లానింగ్ ఈ రెండిటితోనే మనం గొప్ప వాళ్ళం అవుతామని చెబుతూనే, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క, ఇంపాక్ట్లో చేరిన తర్వాత మరో లెక్క అంటూ మాలో ఉన్నటువంటి బూజు పట్టిన ఆలోచనలను పూర్తిగా ఎలా తొలగించుకోవాలో చెబుతూ, ప్రతిరోజు మనకు మనం వాల్యూస్ యాడ్ చేయడం ద్వారా మనం గొప్ప వ్యక్తులుగా, విజేతలుగా అవుతామని చెప్పేసి మాటల దాటితో అసలు సమయాన్నే మర్చిపోయేలా చేసి మాలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి, నిజంగా ఇందాక చెప్పినట్టు వజ్రాన్ని వజ్రంతో సానబెట్టినప్పుడే అది షైన్ అవుతుంది అన్నట్టు, మాకు 243 సెషన్కు మొట్టమొదటి నిజమైన వజ్రంతో సానబెట్టామని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు. థ్యాంక్ యూ. సుధీర్ సార్ వచ్చినట్టున్నారు, చూడండి సార్. టైం అయిపోయినట్టుంది. మీకు డౌట్స్ ఉంటే నాకు రీచ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎవరైనా ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తున్నారు. సుధీర్ సార్, ఓవర్ టు యూ. నెక్స్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యో మీరేనా? నా కోసమేనా? థ్యాంక్స్ చెప్పడానికి. థ్యాంక్ యూ. రైట్, ఓకే, సూపర్. రైట్, శ్రీనాథ్ సార్. ఓకే, పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరో రైట్ హ్యాండ్ రైజ్ చేశారు. ఇక్కడ అవకాశం ఉంటే ఒక 1 minute తీసుకునే ప్రయత్నం చేయండి, లేదంటే వెళ్ళిపోదాం. ఆల్రెడీ 9:30 అంటే అసలు 9 o'clock క్లోజ్ మన సెషన్ యాక్చువల్గా.